పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వచ్చే నెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డివిజనల్ అభివృద్ధి అధికారులు అంటే డిడిఓ ఈ కార్యాలయాలు ప్రారంభించాలి అనేది అధికారులు ఆదేశించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ తీసుకొచ్చిన పాలనాపరమైన సంస్కరణల ఫలితాలు ప్రజలకు సక్రమంగా అందించాలి అనేది ఆయన సూచించారు. రాష్ట్ర పంచాయతీరాజు అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. క్లస్టర్ విధానాన్ని రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా చేయడం ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలు అందించేందుకు వెసులుబాటు కూడా తీసుకొచ్చామని చెప్పారు. అలాగే గ్రామాల్లో ప్రధానంగా కనీస మౌలిక వస్తువులు కల్పనకు సంబంధించి కూడా ఆయన అధికారులకు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా అంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇప్పటికే మౌలిక వస్తువులు కల్పించే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంచాయతీలు అలాగే గ్రామీణాభివృద్ధికి నిధులు కూడా సమకూరుస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలు అయితే త్వరలోనే ప్రారంభించాలి అంటూ పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.